నేను మొగులేను, పద్మశ్రీ మొగులేను. నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు. ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవి రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేను. నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నెర ఆంచితే రాలే నా కళ. నాకు గుర్తించినందుకు మా అయ్య ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి. నాకు సంతోషమయ్యా, నా కళను గుర్తించి నాకు నెలకు 10,000 శ్రీనివాస్ గౌడ్ చేపించిండు. మా అయ్య నాకు సంతోషంగా 10,000 చేపించి కోనేటి తిరుపతయ్య లింగాల మా సర్పంచ్ మన టిఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి మన భగవాన్ తోలుకొచ్చి మొగులేకులు ఉద్ద కళాకారుల పింఛని చేత కాకుండా అవుతుంది, ముసలోడికి చేత కావాలని 10,000 పింఛని చేసిండు సార్. నాకు చేసినందుకు దేవుడి దయ వల్ల సంతోషంగా ఉండా, నేను చాలా మంచిగా ఉండా. కానీ ఇప్పుడు ఆ 10,000 కూడా వస్తలేవు సార్. అవి 4 నెలలకు 5 నెలలకు ఇస్తారంట. మొన్న కూడా పోయి అడిగిన. నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్. నా కళను గుర్తించి, నా కళ గుర్తించి ఆ టాంకి బండ కాడ తెలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన. నా పుణ్యమ్మ తండ్రి, ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతారయ్యా. కోట్లాసి ఇచ్చిండయా మా 600 గజాల చోటిచ్చి నాకు 600 గజాలు ₹1,00,00,000 నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు. మాయ ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పరిశాన్ పెట్టి ఇప్పుడు కోట్లు వేసారు. 5 సంవత్సరమా తిరగబట్టి నా చేతనైతే లేదు, షుగర్ బీపీ వచ్చింది, నాకు కింద పడిపోతున్నా, నా కన్ను చూపు తక్కువైంది. మీకు దండం పెడతా, నా పరిస్థితి, నా పిల్లలు ఏడుస్తున్నారు, నా పరిస్థితి బాగాలేదు. నాకు 10 మంది పిల్లల గాల్లోని అంత ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా. మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నా అయ్య పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించిండు. ఇప్పుడు మంచిగా ఉన్నా, కొంచెం నా మనిషి పరిస్థితి బాగాలేకుండా అయింది. నాకు ఆ కేసు తెప్పియాలి కేటీఆర్ సార్ గారే. నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సారు, నీ కాలు మొక్కుతా, నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్, నీ పేరు ఉంటుంది సార్, నాకు చేపియాలి సార్. నేను తిరిగి కలెక్టర్ దానికి తిరిగినా, అందరి దానికి తిరిగినా, ఎవరి దానికి తిరిగినా అయితే లేదు. జీవో కాపీ ఇవ్వాలని అంటే ఇచ్చారు సార్. మొన్న అబద్ధం కాదు, మా సార్ దయ వల్ల నాకు కోట్లాస్తి నిలబడ్డా సార్. నా పిల్లలు ఒకటే బాధపడుతున్నారు సార్. నాకు మీ దయ సార్, మీరేం చేసినా మీరే, మీ పుణ్యం, మీ దయ వల్ల నేను వచ్చిన. తరతరాలు ఫోటో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాం. మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటూ ఉంటాం. నీ కాల మొక్కుతా, మీ దండం పెడతా, సంతోషం సార్. నేను మూలేను, 12 మెట్ల కిన్నెర 7కి పోయిన గుర్తింపు వచ్చింది. దేశానికి గుర్తింపు చేసిన ద్వారా మా సంతోషం సార్. నేను బాగుంటా, మంచిగా ఉంటా.